హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రీసెంట్లీ చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ దీని నుంచి చూసుకుంటే మనకి జూనియర్ అసిస్టెంట్ జాబ్స్కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ వీడియోలో మీకు నేను ఈ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఈ జాబ్స్కి అప్లై చేయాలనే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వీడియోని ఎండింగ్ వరకు అయితే చూసి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ క్లియర్గా తెలుసుకోండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వీడియోని పూర్తిగా చూస్తారు కదా, చూసిన తర్వాత మీ డౌట్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా జాబ్ నోటిఫికేషన్ మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్దాం. అలాగే ఫ్రెండ్స్, రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం మన ఛానల్ ఏదైతే ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ ఛానల్ ఉందో ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు చూస్తున్న వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేస్తే రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోగలరు. ఇక మనం నోటిఫికేషన్ మెయిన్ డీటెయిల్స్ చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, మనం కనుక నోటిఫికేషన్ మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్తే యాక్చువల్లీ ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ దీని నుంచి రావడం జరిగింది. ఇక్కడ నేను ఒకసారి అండర్లైన్ చేశాను, మీరు చూసుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైం మనకి ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ అనేవి ముందే ఇవ్వడం జరిగింది. అంటే ఆన్లైన్ అప్లై ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అయిపోతుందో ఆ డేట్స్ ఇచ్చారు. ఆ డేట్స్ అనేది ఒకసారి మనం చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన డేట్ అనేది ఒకసారి అండర్లైన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన డేట్ అనేది అండర్లైన్ చేసి మనం చూసుకున్నట్లయితే ఏప్రిల్ 1వ తారీఖున ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎగ్జాక్ట్గా చూసుకుంటే ఏప్రిల్ 1వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు నేను డేట్ అండర్లైన్ చేశాను. ఎట్ ది సేమ్ టైం ఒకసారి జూమ్ చేసి కూడా చూపిస్తాను. ఏప్రిల్ 1వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి ఈ నోటిఫికేషన్ అఫీషియల్గా ఆన్లైన్లో రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది చూసుకున్నట్లయితే మనకి ఏప్రిల్ 30వ తారీఖు ఈవినింగ్ 10 o'clock వరకు అప్లై అయితే చేయొచ్చు. అంటే సాయంత్రం రాత్రి 10 వరకు అప్లై చేసుకునే అవకాశం ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఈ డేట్స్ కూడా చూడొచ్చు. ఇక ఫైనల్గా మనకి అప్లికేషన్ ఫీజు పే చేయడానికి కూడా మనకి ఏప్రిల్ 30వ తారీఖే లాస్ట్ డేట్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆ డేట్ కూడా ఒకసారి చూడొచ్చు. ఇవైతే ఈ నోటిఫికేషన్ సంబంధించిన నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ రిక్రూట్మెంట్ 2022కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్. ఇక నోటిఫికేషన్లు ఏవైతే పోస్టులు ఉన్నాయో ఆ పోస్టుల డీటెయిల్స్ ఒకసారి మనం చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఈ నోటిఫికేషన్లో మనం చూసుకున్నట్లయితే టోటల్గా మనకి 3 కేటగిరీస్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. అంటే 3 కేటగిరీలకు సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయి. ఒకసారి చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మనకి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి, ఇక రెండోది చూసుకుంటే మనకి అసిస్టెంట్ లైబ్రేరియన్, ఇక మూడోది చూసుకుంటే మనకి జూనియర్ సెక్రటరియల్ అసిస్టెంట్. ఇలా మొత్తం మనకి 3 కేటగిరీస్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. బట్ మనకి ఏదైతే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి, అసిస్టెంట్ లైబ్రేరియన్ జాబ్స్ ఉన్నాయో వీటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి కాస్త కాంప్లికేటెడ్గా ఉండడం వల్ల ఈ జాబ్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ అనేది చేయట్లా. ఇక ఈ వీడియోలో మీకు నేను మెయిన్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి జాబ్స్ చూసుకున్నట్లయితే జూనియర్ సెక్రటరియల్ అసిస్టెంట్ ఏవైతే జాబ్స్ ఉన్నాయో వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ అనేది చేయబోతున్నాను. ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక జూనియర్ సెక్రటరియల్ అసిస్టెంట్ జాబ్కి సెలెక్ట్ అయితే లెవెల్ 2 ప్రకారం శాలరీ ఉంటుంది. లెవెల్ 2 ప్రకారం శాలరీ అంటే మనకి బేసిక్ పే చూసుకుంటే 19,900 ఉంటుంది. ఇక అన్ని అలవెన్సెస్ యాడ్ చేస్తే అరౌండ్ మనకి 25 నుంచి 27,000 మధ్య శాలరీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మీరు కనుక ఈ నోటిఫికేషన్ ఉన్న జూనియర్ సెక్రటరియల్ అసిస్టెంట్ జాబ్కి సెలెక్ట్ అయినట్లయితే. ఇక నెక్స్ట్ మనకి టోటల్గా 3 పోస్టులు అయితే ఉన్నట్లు మెన్షన్ చేశారు. ఈ 3 పోస్టులను కూడా కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేశారు. ఈ కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేసిన వివరాలు ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి ఒక పోస్ట్ని, ఎస్సీ కేటగిరీకి సంబంధించి ఒక పోస్ట్ని, ఓబీసీ కేటగిరీకి సంబంధించి ఒక పోస్ట్ని కేటాయించడం జరిగింది. ఒకసారి మీకు నేను అండర్లైన్ చేశాను. ఒకసారి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి కమ్యూనిటీ వైజ్ డివైడ్ అయితే చేశారు. ఇక నెక్స్ట్ మనకి ఏజ్ లిమిట్స్ కూడా స్టార్టింగ్లోనే మెన్షన్ చేయడం జరిగింది. ఆ ఏజ్ లిమిట్స్ అనేది ఒకసారి మనం చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్స్ ఇక్కడ మెన్షన్ చేసిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ జాబ్కి అప్లై చేసే క్యాండిడేట్స్కి, అంటే ఏదైతే ఈ జూనియర్ సెక్రటరియల్ అసిస్టెంట్ జాబ్కి అప్లై చేసే క్యాండిడేట్కి చూసుకుంటే మినిమం ఏజ్ 18 years ఉండాలి. మ్యాక్సిమం 27 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ ఎట్ ది సేమ్ టైం మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఇవి మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి. ఆ ఏజ్ రిలాక్సేషన్స్ ఒకసారి మనం చెక్ చేసుకున్నట్లయితే ఎవరైతే ఓబీసీ కేటగిరీ ఉంటారో వాళ్ళకి చూసుకుంటే 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది మనం క్లియర్గా అయితే గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు నేను చూసుకురా జూనియర్ సెక్రటరియల్ అసిస్టెంట్ అండర్లైన్ చేస్తాను. ఇప్పుడు మనం ఈ పోస్టులకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్సే చూడబోతున్నాం. ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి మనం చెక్ చేద్దాం. ఒకసారి నేను అండర్లైన్ చేస్తాను చూడండి. అండర్లైన్ చేసి ఒకసారి చదివి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ది క్యాండిడేట్ మస్ట్ బి హ్యావ్ పాస్డ్ 12th standard ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ.
ఇక్కడ మనకి మెన్షన్ చేసింది ఏంటంటే ఎవరైతే ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి ఈ సెంట్రల్ గవర్నమెంట్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జాబ్కి అప్లై అయితే చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్లో మీరు ఏ గ్రూప్ అయినా పర్వాలేదు, ఎంపీసీ చేసినా, బైపీసీ చేసినా, సిఈసీ చేసినా, హెచ్ఈసీ చేసినా, లేదా ఎంఈసీ చేసినా అప్లై అయితే చేసుకోవచ్చు. లేదా ఇంటర్మీడియట్తో ఈక్వల్ క్వాలిఫికేషన్ ఏదైనా ఉంటే, అంటే డిప్లొమా కూడా ఇంటర్మీడియట్తో ఈక్వల్ క్వాలిఫికేషన్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ ఇంటర్మీడియట్ తర్వాత మాకు ఏమైనా క్వాలిఫికేషన్స్ ఉంటాయి, అంటే డిగ్రీ చేస్తున్నా, బీటెక్ చేస్తున్నా అప్లై చేయకూడదంటే ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్ కన్నా హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. చాలామంది ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారని చెప్పి, ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారని చెప్పి ఇది చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ మనకి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అనేది మెన్షన్ చేశారు. అది చూసుకున్నట్లయితే టైపింగ్ అయితే వచ్చి ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. ఎందుకంటే ఇవి జూనియర్ సెక్రటరియల్ అసిస్టెంట్ జాబ్స్ కాబట్టి ఆ టైపింగ్ చూసుకుంటే మనకి 35 words per minute అనేది వచ్చి ఉండాలని చెప్పారు. 2 లాంగ్వేజెస్లో కాదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఆ టైపింగ్ వస్తే సరిపోతుంది. ఎట్ ది సేమ్ టైం మనకి టైప్ రైటర్ మీద అయితే కాదు ఫ్రెండ్స్, మనకి ఏదైతే కంప్యూటర్ కీబోర్డ్స్ ఉంటాయో ఆ కీబోర్డ్ మీద వస్తే సరిపోతుంది. ఆల్మోస్ట్ ఆల్ రీసెంట్ టైమ్స్లో ప్రతి ఒక్కరు మొబైల్లో చార్జ్ చేయడం అలవాటే కాబట్టి టైపింగ్ అనేది పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. మోస్ట్ ప్రాబబ్లీ టైపింగ్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఈజీగానే మనం ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. ఇక నెక్స్ట్ చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ ఇచ్చారు. సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకి ఏదైతే ఈ నోటిఫికేషన్లో తెలుసుకుంటున్నటువంటి జూనియర్ సెక్రటరియల్ అసిస్టెంట్ జాబ్స్ ఉన్నాయో వీటికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ అయితే ఇది. ఇక్కడ నేను మీకు అండర్లైన్ చేస్తాను చూడండి, జూనియర్ సెక్రటరియల్ అసిస్టెంట్. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ మనకి చూసుకోవచ్చు స్టార్టింగ్లోనే మెన్షన్ చేశారు మోడ్ ఆఫ్ సెలక్షన్ అని చెప్పి మెన్షన్ చేశారు. అది కూడా ఒకసారి మీకు నేను అండర్లైన్ చేసి చూపిస్తాను చూడండి, మోడ్ ఆఫ్ సెలక్షన్. ఇప్పుడు మనం ఈ సెలక్షన్ ప్రాసెస్ చూద్దాం. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే టోటల్గా మనకి 2 స్టేజెస్లో ఉంటుంది. ఫస్ట్ స్టేజ్లో చూసుకుంటే రిటన్ టెస్ట్, సెకండ్ స్టేజ్లో చూసుకుంటే స్కిల్ టెస్ట్. మనం స్కిల్ టెస్ట్కి క్వాలిఫై అవ్వాలంటే రిటన్ టెస్ట్లో ఎవరైతే మంచి మార్క్స్ వస్తారో వాళ్ళు మాత్రమే స్కిల్ టెస్ట్కి వెళ్తారు. స్కిల్ టెస్ట్లో చూసుకుంటే ముందుగా చెప్పాను కదా టైపింగ్ ఏదైతే ఉంటుందో ఆ టైపింగ్ సంబంధించిన టెస్ట్ అయితే ఉంటుంది. ఇక మనకి రిటన్ టెస్ట్లో చూసుకుంటే ఏ టాపిక్స్ ఉంటాయో మెన్షన్ చేశారు. మనకి 100 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది. మోస్ట్ ప్రాబబ్లీ 2 hours వరకు టైం ఇవ్వచ్చు. మనకి రిటన్ టెస్ట్లో చూసుకుంటే జనరల్ ఇంగ్లీష్ అనేది అవైలబుల్గా ఉంటుంది. తర్వాత జనరల్ యాప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్, తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్, ఇలా మొత్తం మనకి 4 parts అయితే ఉంటాయి. ఈచ్ పార్ట్కి వచ్చి మనకి 25 మార్క్స్ అనేది ఇవ్వచ్చు. అలాగే టోటల్గా 100 క్వశ్చన్స్ అనేది ఉండే అవకాశాలు ఉన్నాయి ఎగ్జామ్ పేపర్లో. మోస్ట్ ప్రాబబ్లీ ఎవరైతే ఎస్ఎస్సి ఎంటీఎస్కి ప్రిపేర్ అవుతున్నారో లేదా హవాల్దార్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. ఎందుకంటే మనకి సేమ్ సిలబస్ అయితే అవైలబుల్గా ఉంది కాబట్టి. ఇక నెక్స్ట్ మనం ఫర్దర్ డీటెయిల్స్ అనేది చూద్దాం. ఫర్దర్ డీటెయిల్స్ అంటే మనం తెలుసుకోవాల్సింది అప్లికేషన్ ఫీజు. అప్లికేషన్ ఫీజు అనేది ఒకసారి మనం చెక్ చేద్దాం ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫీజు ఒకసారి మనం చెక్ చేసుకున్నట్లయితే జనరల్ ఓబీసీ కేటగిరీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చూసుకుంటే 500 rupees ప్లస్ అప్లికేషన్ బ్యాంక్ ఛార్జెస్ అని చెప్పి మెన్షన్ చేశారు. అంటే 500 రూపాయలు అప్లికేషన్ ఫీజుని ఆన్లైన్లో పే చేయాలి. అట్ ది సేమ్ టైం బ్యాంక్ ఛార్జెస్ అంటే అరౌండ్ ఇంకొక 60 rupees లేదా 70 rupees వరకు పే చేయాలి. అంటే జనరల్ ఓబీసీ కేటగిరీ క్యాండిడేట్ కనుక మీరు అయ్యి ఉంటే మీరు అరౌండ్ చూసుకున్నట్లయితే ఒక 570 rupees వరకు అప్లికేషన్ ఫీజు పే చేయాలి. ఇక నెక్స్ట్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు, నిల్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూసుకోవచ్చు. అలాగే మనకి ఎవరైతే ఎస్సీ కానీ ఎస్టీ కానీ పర్సన్ విత్ డిజేబిలిటీ కానీ అన్రిజర్వ్డ్ కానీ ఓబీసీ కానీ ఇలా ఏ కేటగిరీకి సంబంధించినటువంటి ఫిమేల్ అయినా ఉంటే వాళ్ళెవ్వరూ కూడా ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఫ్రెండ్స్ ఇవైతే మనకి నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయని చెప్పి చాలామందికి డౌట్ ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్కి సంబంధించిన ప్రాపర్ డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు, కానీ అక్రాస్ ఇండియా మొత్తం మీద ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉంటాయని చెప్పి మెన్షన్ చేశారు. మోస్ట్ ప్రాబబ్లీ మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఎగ్జామ్ సెంటర్స్ ఇవ్వచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామ్ సెంటర్ ఇస్తే విజయవాడ ఆర్ విశాఖపట్నం ఎగ్జామ్ సెంటర్స్ అవ్వచ్చు, ఏదో ఒకటే మాత్రం వస్తుంది. లేదా తెలంగాణలో ఇస్తే హైదరాబాద్ వస్తుంది, లేదా 2 తెలుగు రాష్ట్రాలకి కామన్గా హైదరాబాద్ ఒకటే ఎగ్జామ్ సెంటర్కి ఇవ్వచ్చు. అదైతే గుర్తుంచుకోండి. ఎగ్జామ్ చూసుకున్నట్లయితే మనకి హిందీ లేదా ఇంగ్లీష్ ఈ 2 లాంగ్వేజెస్లో మాత్రమే జరుగుతుంది. మొత్తం మీకు ఏవైతే డౌట్స్ ఉంటాయో ఆ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసే విధంగా ప్రతి పాయింట్ కూడా మెన్షన్ అది చేశాను. ఇన్ కేస్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్లో ఒక సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసి సపోర్ట్ చేసినందుకు.